ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు క్షేమమును ఆశీర్వాదమును దేవుని కలుగు చేస్తున్నానని మా యొక్క విశ్వాసం, ప్రార్థన, దేవుని యొక్క కృప ఆ విధంగా మనకు తోడే ఉండి మనల్ని మరింతగా బలపరిచి నడిపించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం ఈ మాసం యొక్క చివరి రోజు 31వ తేదీ మార్చి నెల 2025 సంవత్సరం ఇంతవరకు దేవుడు మనల్ని ఆయన కాపాడాడు. పితరుడైనటువంటి సమూయేలు జీవితంలో కూడా మనం గమనించినప్పుడు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన ఒక రాతిని నిలబెట్టి ఇజ్రాయెల్ అందరితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేశాడని చెప్పి ఆ రాతికి అక్కడ ఎబెనేజరు అని పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఆయన మనకు సహాయం చేశాడు. గడిచొచ్చిన కాలం అంతా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఇజ్రాయేల్ జీవితంలో జరిగించినటువంటి కార్యములన్నింటినీ ఆయన తలపోయిస్తూ ఇజ్రాయేల్ అందరినీ ఆయన ఉత్తేజపరిచాడు. దేవుడు మనకి ఇంతవరకు సహాయం చేశాడు అని ఇజ్రాయేల్ ఆయన బలపరిచాడు, ప్రోత్సహించాడు. సో అక్కడ వారు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. మరి జీవితంలో మనం ఈ యొక్క భూమి మీద మన జీవిత యాత్ర ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు మనం చూస్తే ఇంతవరకు దేవుడు మనకి ఎన్ని మేలు చేశాడు. ఆరోగ్య విషయంలో, అనారోగ్య విషయాల్లో, కలిమి, లేమి, దుఃఖము, సంతోషము, ఇలాగా అన్ని విషయాల్లో మనం గమనించినప్పుడు ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం 365 రోజులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 3 కాలాలు ఉన్నాయి: వర్షాకాలం, చలికాలం, అలాగే ఎండాకాలం. ఈ 3 కాలాలతో ఇన్ని సంవత్సరాల పాటు దేవుని కృప చేత నాకు ఇప్పటికి 51 సంవత్సరం జరుగుతుంది. ఇక కొద్ది రోజుల్లో 52 కూడా రాబోతుంది. దేవుని బిడ్డలారా, ఇన్ని కాలాలు, ఇంతకాలం 50 సంవత్సరాలు ఆయన దయగల రెక్కల నీడలో మేలు ఉంది, కీడు అనుభవించింది. దేవుడు అనుమతించినప్పుడు కీడు కూడా, నిందలు కూడా, అవమానాలు కూడా అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. సో ఎన్ని విధాలుగా దేవుడు ఈ పరిచర్యలో, మా వ్యక్తిగత జీవితాల్లో మాకును, అలాగే మీకు వింటున్న మీకు, మీ జీవితాలు, మీ కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి వరకు ఈ రోజుగా అన్నీ మనం గమనిస్తే ఒక్కసారిగా మనం వెనక్కి తిరిగి చూస్తే ఒకవేళ 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, నీవు జన్మించిన నాటు మొదలుకొని నేటి వరకు నీ యొక్క చిన్న వయసును కావచ్చు, అలాగే నీ యొక్క యవ్వన కాలము జీవితం కావచ్చు, నీ వివాహ జీవితం కావచ్చు, నీ కుటుంబము కొనసాగించబడుతున్న జతపరచబడినటువంటి భాగస్వామితో, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, నీ కలిగిన సంతతి విషయంలో ఇంతవరకు దేవుడు నిన్నే విధంగా ఆయన కాపాడాడు, నీకే విధంగా ఆయన సంరక్షణ ఇచ్చాడు, నిన్నే విధంగా ఆయన పోషించాడు, నీకే విధంగా లోటు లేకుండా చాలిన దేవుడిగా అన్ని విషయాల్లో నేను ఆయన సహాయకుడిగా ఎలా ఉంది. వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవా, ఇంతవరకు మీరు మాకు సహాయం చేశారు, ఇంతవరకు మీరు మమ్మల్ని ఆదుకున్నారు, ఇంతవరకు మీరు మా ఎడల కృప చూపించారని మానక మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఇంతవరకు సహాయం చేశాడు అనేది ఒక భాగమైతే ఈ మాట ఇంతటితో ముగింపు కాదు కదా. ఇంతవరకు అని అంటే ఇంకా మిగిలి ఉంది కొంత అనే అర్థం. అది ఎప్పటి వరకో తెలియదు. కొన్ని జీవితాల్లో మిగిలి ఉన్న కాలం ఎన్ని రోజులో, ఎన్ని నెలలో, ఎన్ని సంవత్సరాల్లో, ఎంతకాలమో మనం చెప్పలేము. సో మిగిలిన కాలం కూడా ఆయన మనకు తోడై ఉంటాడు. ఇంతవరకు తోడై ఉన్న దేవుడు మిగిలిన కాలంలో ఇంకా జతగా ఆయన మనకు తోడై నడిపించబడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనల్ని ఆయన వెంట తీసుకెళ్లాలని ఆయనకి మనసు ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఈ యొక్క ఉదయకాలం ముందు, ఈ మాసం యొక్క చివరి దినాల్లో మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా కృతజ్ఞతతో, కన్నీళ్లతో, దేవా ఇంతగా మమ్మల్ని మీరు కాపాడారయ్యా, మీకు స్తోత్రాలయ్యా, గడిచిన కాలమంతా నీ కృపలో నన్ను దాచావు, భద్రపరిచావు అని చెప్పి మనము దేవునికి
మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమైన. నాకు బాగా గుర్తుంది, దరిదాపు 6-7 సంవత్సరాలు అవుతుంది ఆ పాట రాసి. పాడేదా స్తుతి గీతం నా యేసు నీకే కృతజ్ఞతతో అన్న పాటను రాయడానికి ప్రభు సహాయం చేశాడు. పాట రాస్తుండగానే ఎన్నో సందర్భాలు, ఎందుకంటే నేను అది ఫీల్ అయ్యాను, నేను అనుభవించాను. ఆ పాటలు రాయడానికి, పాటలు పాడడానికి చేతగాని నాకు రాయడానికి మరి ఎలా చేతనవుతుంది? అది దేవుని కృపే, దేవుని యొక్క నడిపింపే. సో పాడేదా స్తుతి గీతం నా యేసు నీకే కృతజ్ఞతతో గడచిన కాలమంతా నీ కృపలో నన్ను భద్రపరిచావు అని ఆ పాట రాస్తున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో కన్నీళ్లతో దేవునికి పాడి ఆయన్ని గనపరిచినట్లుగా, అలాగే నా యొక్క పాదాలు రాస్తున్నప్పుడు, ఆ పాటలు రాస్తున్నప్పుడే కన్నీళ్లతో నింపబడినటువంటి అనుభవాలు నాకున్నాయి. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి, మన జీవితంలో గడిచిన కాలం అంతా ఆయన మనల్ని కాపాడి భద్రపరిచాడు. ఎన్నో భయంకరమైన అపాయాల నుండి నన్ను తప్పించాడు. మిమ్మల్ని కూడా ఆయన దేవుడు ఆ విధంగా తప్పించాడు. శోధనలో, కష్టాల్లో, కన్నీళ్ళు, అప్పు సమస్యల్లో, నిందల అవమానాల్లో, వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని తప్పించాడు. ఇవన్నీ ఆయన మనకు చేశాడని చెప్పి కృతజ్ఞతతో మనసారా యేసయ్యా మీరు నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల జీవితంలో, నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుకు మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నామని దేవుని మనం గణపరచడం ప్రారంభిస్తే నిశ్చయముగా ఇక ముందున్న కాలం అంతా కూడా ఆయన మనల్ని చేపట్టుకొని నడిపించుటకు సమర్థుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక దేవుని సన్నిధిలో మనం మనసారా కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. ఈ దినమంతా కూడా దేవుణ్ణి ఘనపరచండి. ఇంతవరకు మీరు చేసిన మేలన్నిటిని బట్టి మీకు వందనాలు అని చెప్పి దేవుణ్ణి మనం స్తుతించి ఘనపరుద్దాం. దేవుడు మనకు మరింతగా తన కృపను విస్తరపరుస్తాడు. రాబోతున్న కాలం అది ఆయన రాకడ పర్యంతం ఈ భూమి మీద యాత్ర మాత్రమే కాదు, మనం మహిమలో చేర్చబడతాం. యుగ యుగాలు మనం మనోహరుడైనటువంటి మన ప్రభువుని ముఖాముఖిగా చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఆయన్ని అద్దంలో చూసినట్లుగా చూడబోతున్నాం. నిత్యముగా ఒక రోజున మన ముఖాముఖిగా ఆయన్ని చూడబోతున్నాం. ప్రభు మనకు అట్టి కృపను మనకు అనుగ్రహించి ఆ మహిమలో ఆయనతో యుగగాలు ఉండేటట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయ కాలం మందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచారు, అందుకే స్తోత్రాలు నాయన. ఈ మార్చి 31వ తేదీన ఈ విధంగా మిమ్మల్ని స్తుతించి స్తోత్రించి గణపరచున్నట్లుగా జీవం కంటే ఉన్నతమైన మీ కృపను మా ఎడల కనపరిచారు, అందుకే స్తోత్రం. గడిచిన కాలం అంతా ఎంతవరకు మీరు మాకు సహాయం చేశారు అయ్యా. ఇక ముందుకు కూడా మాకు మీరు జతగా నిలిచి మీతో మమ్మల్ని నడిపించబోతున్నారు. మీ యొక్క అడుగులో అడుగు వేసుకుంటూ, మీ అడుగు జాడులో మేము నడుస్తూ మహిమలో మీతో యుగయుగాలు ఉండేటట్లుగా అయ్యా మమ్మల్ని సిద్ధపరచున్నా తండ్రి. నాయన అయ్యా, మీరు మమ్మల్ని పిలిచిన దేవుడి, మనం చేపట్టుకున్న దేవుడి, మమ్మల్ని నడిపించే దేవుడి, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడి కాదు. మా కన్నీళ్ళు, దుఃఖం, వేదన, రోగం, సమస్యలు, నింద, అవమానాలు అయ్యా, భయంకరమైనటువంటి నాయన అయ్యా గడ్డు కాలం, చీకటి కాలం, వాటన్నిటిలో కూడా నాయన అయ్యా దావీదురాజు చెప్పినట్లుగా గాఢాంధకారపు లోయ లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ తండ్రి మీరు మాకు మీరు తోడై నిలిచారు తప్ప, మా జతగానే ఉన్నారు తప్ప నాయన మీరు మాకు దూరం కాలేదు. ఇంతగా మీరు మాకు చేసిన మేలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం యేసయ్యా. ఇక ముందుకు కూడా రాబోతున్న కాలము, రాబోతున్న దినములు, రాబోతున్న సంవత్సరాలు ఎలా ఉంటాయో మాకు తెలియదు. ఏ క్షణం, ఏ రోజు, ఏ విధంగా ఏమేమేమి ఎదుర్కోవాలో, ఏమేమేమి సంధించాలో మాకు తెలియదు నాయన. అయినప్పటికీ అన్నింటిలో మీరు మాకు తోడై ఉండి అన్ని కాలాల్లో నాయన మీరు మాకు నమ్మదగిన దేవుడిగా, చాలిన దేవుడిగా ఉంటూ బలపరచండి, కృప చూపించండి. చిన్నల్ని పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా వృద్ధాప్యంలో ఉంటున్నటువంటి ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. నా తల్లిగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యము, కృప, కాపుదల, సంరక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. కృప వెంబడి కృప దయచేయండి, కృప వెంబడి కృప దయచేయండి, కృప వెంబడి కృప దయచేతండి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఒక్కొక్కరిని మీ యొక్క రెక్కల నీడలో దాచండి. రాబోతున్న కాలము మరింతగా ఎండలు అధికం కాబోతున్నాయి కనుక ఈ ఎండల కాలంలో కూడా నాయన నీ బిడ్డలను మాకు మీ కాపుదల, సంరక్షణ అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్యా ఈ యొక్క దినాన్న విధంగా మిమ్మల్ని స్తుతించినట్లుగా సాక్షులుగా మమ్మల్ని సజీవులుగా నిలబెట్టారు. కాలమంతా మీరు చేసిన మేలన్నిటిని బట్టి మీకు స్తోత్రం. కృపయు, కాపుదల, సమాధానం ఇంకనూ అనుగ్రహిస్తూ మీరు అక్కడ వరకు మమ్మల్ని
ఈ భూమి మీద మీకు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా మీ శక్తితో అభిషేకంతో మమ్మల్ని నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పెట్టందరికీ వందనాలు. నిశ్చయం ప్రభు యొక్క కృపయు కాపుదల సమాధానం మనకు ఇంతవరకు తోడుగా ఉన్నట్లుగా ఇక ముందు కూడా ఆయన మనకు తోడై ఉండి అని మనల్ని బలపరిచి నడిపిస్తాడు. కనుక మానక కృతజ్ఞతతో దేవానికి స్తోత్రమయ్యే స్తుతి అని చెప్పి అనుక్షణం మానక ఆయన నామాన్ని మనం స్తుతించి కనపడతాం. కృప వెంబడి కృప ఆయన మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. తన సూర్యుని మన మీద ఉదయింపు చేస్తాడు. అవసరతను బట్టి మనకు వర్షాన్ని, కాపుదల, సంరక్షణను కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కృప మనకు విధంగా తోడుగాక మానక ఈ పరిచయం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అంతమందికి మీరు ఈ వాక్యాలన్నీ కలిపి షేర్ చేస్తూ నామాన్ని మహింపరచుకోవాలని, ఆయన కృపలో భద్రపరచబడి ఆయన రాత్రి సిద్ధపడాలని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా.